హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న కొండగుట్ట. ఇది మచ్చలపేట మండలం రామచంద్రపురంలో ఉంది. ఈ గుట్ట ఎక్కడానికి నేను, మా డాడీ, మా అన్న వాళ్ళు, అక్క వాళ్ళు అందరు వచ్చాము. ఇదే ఎక్కడానికి మెయిన్ పాయింట్. ఇక్కడ మెట్లు ఉండవు, దారి ఉండవు, మనమే దారి క్రియేట్ చేసుకొని పోవాలి. చాలా రాళ్ళు ఎక్కాలి. ఒక్కొక్క గుట్ట కింద సొరంగం లెక్క ఉంది. మంజుమల్ బాయ్స్ సినిమాలు ఉన్నట్టే ఉన్నాయి, సుభాష్ లోయలు ఉన్నట్టే ఉన్నాయి. చెట్లు దాటుకుంటూ చెట్ల కింద గృహల గుట్ట మీద చాలా వింత విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు మీకు చూపిస్తా, వీడియో చివరి వరకు చూడండి. ఒక్కొక్క గుట్ట ఎక్కుతుంటే చాలా నున్న ఉంది. కాలు స్లిప్ అయి పడితే కథం. ఈ గుట్ట ఎక్కుతుంటే పికాక్ సౌండ్స్, అన్ని సౌండ్స్ వినబడుతున్నాయి. ఈ గుట్ట మీద గుడ్డలు, జింకలు, నక్కలు, చిరుతపులులు, పెద్ద పులులు అన్నీ ఉంటాయి. అవి అన్నప్పుడు ఉన్నాయంట. ఇప్పుడు నక్కలు, తోడేళ్ళు, అడవి పందులు, పికాకులు, జింకలే ఉన్నాయి. గుడ్డలు కూడా ఉంటాయి. మొత్తం అంతా చెట్లే. మా కారు అక్కడ పెట్టి మేము ఇంత పైకి వరకు వచ్చాము. ఈ గుట్టల కిందనే గుడ్డలు, అడవి పందులు వండుకుంటాయి. అందుకని అంత నున్న ఉంది అక్కడ. ఇగో ఇక్కడ కూడా వండుకుంటాయి. అక్కడికి వెళ్ళి మేము ఎక్కుతున్నాం. చీకట్లు వస్తే అటాక్ చేస్తాయి మమ్మల్ని. చెట్లలోకి వెళ్ళి పోవాలి. మస్తు రాళ్ళు. ఈ గడ్డి మీద కాలు పెడితే స్లిప్ అవుతుంది. ఇట్లా మేము ఎక్కుతున్నాం. మా అన్న ముంగట పోతున్నాం, మా అక్క వాళ్ళు కూడా పోతున్నాం. మా అక్క వాళ్ళ వెనకాలనే మేము పోతున్నాం. పాపం మా డాడీని నేనే ఎక్కుదామని అన్నాను, అందుకనే ఎక్కుతున్నాడు. పాపం ఆయాసం వస్తుంది. చెట్లలోకి వెళ్ళి చెట్లను జరుపుకుంటూ ఎక్కుతున్నాం. ఎక్కడికి మాకైతే 1 hour పట్టింది. చెట్లు పిచ్చి చెట్లన్నీ ఉన్నాయి, ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ జరుపుకుంటూ పోతున్నాం. అమ్మో, జర్రతను కింద పడుతుంటే కాలు స్లిప్ అయింది. అక్కడ రాళ్ళు ఉండబట్టి నేను కింద పడలేదు. రాళ్ళకి వెళ్ళి ఎంత కష్టంగా ఎక్కుతున్నాం చూడండి గాయ్స్. కష్టం, చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కుతున్నాం కష్టంగా. చూడండి, చాలా రాళ్ళు అన్నీ ఒక్క దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పులు చేతిలో పట్టుకొని ఎక్కాలి, లేకంటే మనం కింద పడిపోతాం. నా చెప్పులు ఇచ్చి గుహలో పడిపోయింది. ఎంత హైట్ ఎక్కుతుందో చూడండి గాయ్. మస్తు పెద్ద ఉన్నాయి. చాలా కష్టం ఉంది ఎక్కాలంటే. ఎక్కుకుంటా చాలా రాళ్ళను దాటుకుంటూ ఎక్కినాం. చూడండి, రాళ్ళని దాటుకుంటూ ఎక్కినాం మెల్లమెల్లగా. పెద్ద పెద్ద కొండలు హైట్ ఉన్నాయి చూసిరా. మేము మొత్తం ఎక్కినాం. మా డాడీ నన్ను పట్టుకొని ఎక్కిపిస్తుండు. డ్రెస్ కూడా నచ్చుతుంది నాకైతే. ఎట్లా ఎక్కాలో అర్థం కాలే. మా అక్క వాళ్ళైతే ముంగటికి వెయ్యిరు. పెద్ద పెద్ద రాయలు అంటున్నాయి. మా డాడేమో నేను కింద పట్టుకోనికి వెనకాల వస్తుండు. నేను ముంగటికి పోతున్నా మా డాడీ తీసి పెట్టి. ఇంత పెద్ద కొండ ఎక్కిన. ఇక్కడనైతే మనం కింద పాకుకుంటూనే ఎక్కాలి, లేకుంటే కాలు స్లిప్ అయి కింద పడతాం. నేనైనా నడుచుకుంటేనే పోయినా. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. డాడీ వస్తుంది వెనకాల. నున్న ఉంది. ఇదైతే ఎక్కడ చాలా కష్టం ఉంది. ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆడ పాకుంటూ పోతున్నా. ఇంకటి పోతున్నారు. మెల్లగా పోతున్నా గ్యాస్. నేను రాళ్ళు ఎక్కుకుంటా. మబ్బులు చూడండి, వర్షం వస్తుంది. వర్షం వచ్చే వరకు మళ్ళీ కిందికి వెళ్ళిపోవాలి. చుట్టూ మొత్తం పొలాలు ఉన్నాయి.
మొత్తం పొలాలే ఉన్నాయి గాయస్. కారు కూడా ఉంది, మా కారు ఆడబెట్టి దాకా వచ్చినాం. మేమైతే మొత్తం పైకి ఎక్కినాం చూడండి. ఇక్కడ క్యాక్టస్ కూడా ఉంది, క్యాక్టస్ ప్లాంట్ కూడా ఉంది. రాళ్ళు దాటుకుంటూ ఎట్లా ఎక్కుతున్నాం చూడండి గాయ, చాలా హార్డ్గా ఉంది. నేనైతే వాటర్ రాకుంటే ఎక్కిన ఎన్ని రాళ్ళు. అందరు ఇక్కడ కూడా వండుకుంటే అడవి పందులు కుట్టెలు. చూడండి గాయస్, మేము ఇంత హైట్ వచ్చాం. పొలాలన్నీ చిన్నగా కనబడుతున్నాయి, చెట్లన్నీ చిన్నగా కనబడుతున్నాయి. నేనైతే అస్సలు అవుతలేను. జారుతున్న దగ్గర కూడా నడుచుకుంటూనే పోతున్నా. మా డాడీ ఏమో కింద పాక్కుంటూ పోవన్నా కూడా నేను చెప్తింటలేను. మా అక్కల అన్న దగ్గరికి నేను రీచ్ అయిపోయినా. ఇంత పెద్ద కొండెక్కిన చూసారా గైస్, ఇంకా చాలా కాల్సింది. మెల్ల ఎక్కుతున్నాం. 1 hour పట్టింది. చూసా మొత్తం డ్రెస్ తడుస్తుంది. అయినా మొత్తం పై అవుతున్నాం. ఎట్లకెళ్ళి పోవాలంటే ఈ రూట్. మన వాళ్ళైతే ఫస్ట్ కొన నుంచి వెళ్తున్నాం. కొంచెం కాల్ స్లిప్ అయినా మొత్తం కుట్ట కింది దాకా వస్తాం. చాలా హైట్ ఎక్కినాం. మేమైతే మెల్లగా ఎక్కుతున్నాం, వల్ల కింద పడతామని. అంబడాలి మొత్తం చేతులు లేవద్దు, అట్నే అంబాడు. పై దాకా ఎక్కుతున్నాం. ఆ రాయి అనిపిస్తుంది కదా, అప్పట్లో 100-200 years బ్యాక్ రాక్షసుడు అట్లా రాళ్ళు పెట్టిరంట. ఎవరైనా శత్రువులు వదలడానికి చూడడానికి కొండ చివరిలో పెట్టిరు. అది ఎక్కి మేము ఫోటో తీయడం. నేను కిందికి వెళ్ళి మేము పోయినాం. అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీయడం. పొలాలంటే ఊరు మొత్తం కనబడుతుంది. చాలా వరకు అన్ని పొలాలే ఉన్నాయి గాయస్. కొంచెం వరకే ఇల్లులు ఉన్నాయి. అదే మా కారు అక్కడ పెట్టి హైట్ వస్తున్నాం. మేము కిందికి వెళ్ళిపోతున్నాం. చెట్లు ఉన్నాయి చూడండి. ఈ చెట్లకి వెళ్ళి మేము ఇంకా చూడండి, ఇదే క్యాక్టస్ దాటుకుంటూ పోతున్నాం. క్యాక్టస్ ప్లాంట్ మీరు ఎప్పుడు చూడలేదు కదా, చూస్తున్నారు చూడండి. ఇప్పుడు ముళ్ళు ఉంటాయి కాబట్టి నేను జాగ్రత్తగా పోతున్నాను. డెజర్ట్లు ఉంటాయి క్యాక్టస్ కదా. ఇప్పుడు చెట్లకి వెళ్ళైతే పోవాల్సి ఉంటుంది. అల్లకుండా పాములు కూడా ఉంటాయి ఆ చెట్లల్లో, చూసుకుంటూ పోవాలి. నేనేమో మా డాడీ కోసం చూసుకుంటూ వస్తున్నాను. గాయస్, మేమైతే జంతువులు వస్తాయా మమ్మల్ని అటాక్ చేస్తాయా అని భయపడుకుంటూ ఎక్కుతున్నాను. నేనైతే మా అన్న వాళ్ళ అక్క వాళ్ళైతే మస్తు డేరీ ఎక్కుతున్నారు. ఈ కొండ మీద చాలా స్లిప్పరీ ఉంది. ఆడ చెప్పులు ఎక్కాలి. నేను చెప్పులు వేసుకొని పాకుకుంటూ ఎక్కాలి. నేను అయినా చెప్తుంటానా అయినను, అందుకనే నిలబడుకుంటేనే ఎక్కుతున్నా. మా అక్కని తినకేసం ఆగమన్నా, అందుకనే ఆగింది. ఎంత పెద్దగా ఉంది చూడండి గుట్ట. ఖచ్చితంగా దీని కింద ఏదైనా ఒక జంతువులు పడుకుంటాయి. ఇక్కడైతే చాలా చెట్లు దాటుకుంటూ పోవాల్సి ఉంటుంది చూడండి. ఆయాసం అయితే నాకు ఏం వస్తలేదు. సరిగా ఇదైతే నేను ఈడ చెప్తున్నా. ఇదైతే చాలా డేంజర్ ప్లేస్. నాకైతే చూస్తుంటే భయం అయితే. అయినా నేను ఎందుకు భయపడలే. అవన్నీ పక్కకు పెట్టి ఎట్లా ఎక్కాలని కాన్సెప్ట్ చేసిన. మొత్తానికి ఫైనల్గా మేము రీచ్ అవుతున్నాం. చాలా వరకు నేను చాలా స్లిప్పరీగా ఉంటుంది, కానీ నేను ఉంటానా నిలబడుకుంటాను. ఎక్కిన పాకుంటే మమ్మల్ని నేను చెప్తున్నాను కదా, అందుకనే. చెట్లు ఉన్నాయి ఈడ. మేమైతే కొండ బిక్కొచ్చినాం. ఫైనల్గా మేమైతే కొండ మీదకి వచ్చేసాం. ఇదైతే మేము కాఫీ ఎప్పినాను. చూడండి, చిన్నగా కనిపిస్తుంది కదంతా. అక్కడ కనిపిస్తుంది. అది మొత్తం ఫైనల్గా అది నెక్స్ట్ part 2 ఎక్కుతాం మేము. ఇక్కడ శివుడిది కూడా వచ్చింది చూడండి.
హనుమాన్ శివుని కూడా వస్తుంది. కొంచెం దూరం నడిస్తే శివుని వస్తుంది. ఆ రాళ్ళ దగ్గర చాలా లోయలు ఉంటాయి. అవి అయితే కంపల్సరీగా సుభాష్ లోయలే. అది చూస్తుంటేనే భయం అవుతుంది. మేమైతే ఫస్ట్ ఒకసారి ఎక్కినాము, అట్లకెళ్ళి ఎక్కినాం. మాకు అప్పుడు తెలియదు. చూడండి వాటర్ ఉన్నాయి. మేము ఇక్కడ ఎలిఫెంట్ బాయి, గుడ్డలలో బాయి కూడా ఇష్టం. ఇంకా చూడండి ఇదే శివలింగం. అప్పుడు పూరికి పూజించేయడం. అప్పుడు మేము ఆ రాళ్ళ గుట్టలకి వెళ్ళి ఎక్కిన బస్సు భయపడ్డాను తెలుసా. నేనైతే బస్సు ఏడ్చినా. అసలైన గుట్టి ఇది ఎక్కాల్సింది. జంట అనిపిస్తుంది కదా, అది ఆడికి ఎక్కితే మా ఊరు చర్చి అనిపిస్తుంది గాయస్. చెప్పండి అందరు హాయ్ చెప్పండి, అందరు హ్యాండ్స్ అప్. అట్లా హాయ్ చెప్తున్నా చూడండి. డిపార్ట్మెంట్ నుంచి రీసెర్చ్ ఇదంతా మేము ఎక్కినాం గుట్ట, మొత్తం ఎక్కినాం. మేము కూడా రాళ్ళ గుట్ట ఎగ్జామ్ పెట్టుకున్నాం, కానీ అప్పటికే వర్షం వస్తుంది, అందుకని ఎక్కలే. కొట్ట వ్యూస్ చూడండి, చాలా బాగా వెళ్ళాయి కదా. కొన్ని ఫొటోస్ కూడా తీయలేము మేము. అక్కడ మాకు ఒక జంతువు కనబడ్డది. ఆ జంతువు మీకు తర్వాత పార్ట్ 2లో ఎక్కినప్పుడు ఆ ఫోటో మీకు పెడతాం చూడండి. ఇంకోండి కొండ దిగేటప్పుడు చూడండి, ఇక్కడ మేము ఫోటో దిగినాం, అది కొండ దిగేటప్పుడు. అంతే గాయ్స్, బాయ్ బాయ్.